మీ అందరికీ ఒక మాట అండి, 11 అని అన్నారు. ఆ 11 మంది డేటాతో సహా మీ కూటమిని ఎండగడతా ఉంటే మీ కూటమిలో ఉన్న 164 మంది కూడా ఒక్కరు కూడా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చేతులు ఎత్తేసి బెంబెలెత్తిపోతా ఉన్నారు 11 మందిని చూసి. ఆ 11 మంది 1100 మందితో సమానం అని చెప్పి మీ కూటమి పార్టీ నాయకులే చెప్పేంత ధైర్యంగా దమ్ముగా మా 11 మంది నాయకులు కొట్లాడుతా ఉన్నారు మీ కూటమితో. ఇంకా కొద్దిగా అవకాశం ఇచ్చారే అనుకోండి, మా 11 మంది అసెంబ్లీ సాక్షిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వచ్చిపోతే 3 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు అని చెప్పి వీడియోలతో సహా చూపించే దమ్ము మా 11 మంది ఎమ్మెల్యేలకు ఉంది. వీలైతే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, మా చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్ర ప్రజలకు ఇది చేశారు, ఈ రాష్ట్రానికి ఇది చేశారు అని చెప్పి వీడియోలు వేసి చూపించే దమ్ము అసెంబ్లీ సాక్షిగా చెప్పుకునే సత్తా మీకు ఉడంబాటి నాయకులకు ఉందని అడుగుతా. ఉన్నామండి. ఆఫ్టర్ ఆల్ 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కడ 1000 ఏనుగులు బలం అన్నట్టుగా 11 మంది ఎమ్మెల్యేలు 1100 మందితో సమానం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కళ్యాణ్ గారే తేల్చేశారు. వాళ్ళు అడిగే వాటికి మనం సమాధానం చెప్పలేకపోతా ఉన్నాము. వాళ్ళు డేటాతో కొడుతుంటే కనీసం మనం మాట్లాడలేక వాడికి సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియక కులాలను అడ్డు పెట్టుకుని మతాలను అడ్డు పెట్టుకుని కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఎంతసేపు దేవుడితో ఆటలాడుతా ఉన్నామే తప్ప మనం ఏం చేసాము, మనం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఏం చేసాము, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అందించాము, మనం చెప్పిన మాటలు ఏ ఒక్కటైనా నెరవేర్చామా అని చెప్పుకునే సత్తా మీ కూటమి పార్టీ నాయకులకు ఉందని అడుగుతా ఉన్నామండి. మా 11 మంది ఎమ్మెల్యేలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పే సత్తా దమ్ము మాకుంది. మీరు అధికారంలోకి వచ్చాక మా నాయకుడిలాగా మీ చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మా నాయకుడిలాగా చేశారు అని చెప్పే సత్తా మీకు ఉందని అడుగుతా ఉన్నామండి. మరి ఉంటామండి.